శ్లోకము 35 యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు ఇక మాయలో పడవు, గందరగోళంలో జీవించవు. ఈ జ్ఞానం ద్వారా ఈ లోకంలోని అన్ని జీవులు, వస్తువులు అన్నీ ఒకటే ఆత్మస్వరూపం నుంచి వచ్చినవే అని నువ్వు గ్రహిస్తావు. అంటే ప్రతి జీవిలో అదే దైవస్వరూపం ఉంది. మొత్తం జగత్తు బ్రహ్మంలోనే ఉంది. నువ్వు, నేను, జగత్తు ఒకే సత్యం యొక్క రూపాలు. ఈ సత్యం తెలిసిన తర్వాత అసూయ, భయం, కోపం, వేరుపాటు అన్నీ పోతాయి. శ్లోకము 36 అపి చదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవనైవ వృజనం సంతరిష్యసి. ఎంత పెద్ద తప్పు చేసినవాడైనా జ్ఞానం రక్షిస్తుంది. జ్ఞానమే పాపాలను నశింపచేసే శక్తి. జ్ఞానం జీవితం మార్చేసే పవిత్రమైన శక్తి. శ్లోకము 37 యతైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలా అగ్గి వచ్చేసిన తర్వాత దారిని బూడిద చేస్తుందో అలాగే జ్ఞానం వచ్చేసిన తర్వాత మన చేసిన పాపాలు, తప్పులు, మనసులో ఉన్న చెడు భావాలన్నీ బూడిదైపోతాయి, మనపై ప్రభావం చూపవు.